Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. 5 రోజులుగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడం వల్ల నడుస్తున్న గందరగోళం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ క్రైసిస్ తో ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతుంటే ఎయిర్లైన్స్ చేసిన స్కామ్ పై ఇప్పుడు గవర్నమెంట్ రంగంలోకి తెక్కింది. మేజర్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సర్జ్ ప్రైసింగ్ ని ఆపడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి స్ట్రిక్ట్ డైరెక్టివ్ వచ్చింది. వందల కొద్ది ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో ప్యాసింజర్స్ వేరే ఎయిర్లైన్స్ లో టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉన్నారు. డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఇదే అదునుగా చూసి ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక్కసారిగా ఎయిర్ ఫేర్స్ ని స్కై హై చేశారు. దీనివల్ల స్టాండర్డ్ ప్యాసింజర్స్ జేబుకు మళ్లీ చిల్లు పడుతుంది. ఈ దోపిడీని ఆపడానికి గవర్నమెంట్ ఇప్పుడు స్ట్రాంగ్ యాక్షన్ ని తీసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పుడు కీలక ఆదేశాలను ఇవ్వడం జరిగింది. అన్ని ఎయిర్లైన్స్ కి ఒక వార్నింగే పంపింది. టికెట్ ప్రైజెస్ ని రీజనబుల్ గా ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లో సర్జ్ ప్రైజింగ్ చేయకూడదని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఇది ప్యాసింజర్స్ కి పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఇటు మరోవైపు DGCA కూడా ఇండిగో మీద ఓ కన్ను వేసి ఉంచింది. వీలైనంత త్వరగా ప్యాసింజర్స్ కి రీఫండ్స్ ఇవ్వాలి అని, ఆల్టర్నేటివ్ ట్రావెల్ అరేంజ్మెంట్స్ చేయాలని ఇండిగోని ఆదేశించడం జరిగింది. అంతేకాదు ఇండిగో వాళ్ళు తమ ఫ్లైట్ స్కెడ్యూల్ మీద ఒక కంప్లైంట్స్ రిపోర్ట్ ని కూడా DGCA కి సబ్మిట్ చేయాలి. అంటే గవర్నమెంట్ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. ఎయిర్లైన్స్ తమ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచడానికి వీల్లేదు. ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మీరు ఈ డైరెక్టివ్ గురించి ఏమనుకుంటూ ఉన్నారు? ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా? మీ థాట్స్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి.